వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు హైలైట్ వచ్చేసి ప్రోమో వచ్చేసిందో. ప్రోమోలో హైలైట్గా చెప్పాలంటే మన సాయి కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది రీతుకి. ఎందుకంటే ఇంతకుముందు సేమ్ ఇదే దెబ్బ మన రీతు కొడుతుంది, సాయిని తీసి పారేసి. అదే ఛాన్స్ మళ్ళీ సాయికి వచ్చింది. ఈ రోజు ప్రోమో హైలైట్స్ ఏమంటే, ఒక ట్రైన్ పెట్టేసి ఆ ట్రైన్లో ఎవరైతే ముందు ట్రైన్లోకి వెళ్తారో వారు ఒక క్యాప్టెన్షిప్ నుంచి ఒకరి తొలగించే అవకాశం వస్తుంది. అలాగా ఆల్రెడీ ముగ్గురు వెళ్ళిపోయారు. ఎవరు? భరణి, దివ్య, ఇమానియల్. ఈ ముగ్గురు ఆల్రెడీ తీసేసినారు. కానీ అది ఎవరిని తీసేసారనేది మనకి ఇంతవరకు తెలియదు. ప్రోమోలో కూడా చూపించలేదు. ప్రోమోలో హైలైట్గా చూపించింది ఎవరంటే, మన రీతును ఎలిమినేషన్ చేసే విధానం చూపిస్తారు. ఎవరు? మన సాయి 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 కసాయిలాగా మారి రీతును తీసేస్తాడు. రీతును తీసేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాడు. రావణ చిత్రసేసన వే బాలేదు కదా పాట. బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంటుంది. 10 తలలు పెట్టేసి మన సాయికి ఆ సాంగ్ పెట్టింటే ఊర మాస్ వెలివేషన్ అస్సలు. కానీ మన రీతు మాత్రం వద్దు నన్ను చేయదు వాళ్ళని చేయి వీళ్ళని చేయని ముక్కుంటా ఉంటుంది. ఇలాగా ముక్కుంటా కానీ మన సాయి మాత్రం అదేమి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది సాంగ్ చూడండి. టిట్ ఫర్ టాటా కరెక్ట్ ఇంగ్లీష్లో అయితే. అంటే తను చేసిన పనికి తను బదులిచ్చే టైం వచ్చిందని ఎవరిని చేస్తాడు? రీతుని తీసేస్తాడు. ఇప్పుడు ఉన్నది సుమన్, మన తనూజ. వీరిలో ఎవరనేది ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకు చెప్తున్నాను చెప్పండి. మన తనూజకి ప్రతిసారి అక్కడి వరకు వచ్చి ఈ రిటర్న్ వచ్చినాడు. ఇంతకుముందు మన సచిన్ ఎలాగైతే 99 కొట్టి 100 కాడ ఎలా అవుట్ అవుతున్నో ఎన్నో సెంచరీలు మిస్ అయిపోయాయి. అలాంటి మన సచిన్ లాంటి గండం మన తనూజకు వచ్చింది. ఈరోజు మన తనూజ ఆ 1 కొట్టి సెంచరీ పూర్తి చేసుకుంటుందా? లేదు, సుమన్ అంతకన్నా గట్టిగా ఆడి తనను పోటీగా ఉన్న వాళ్ళని ఏమంటారు, ఇక్కడ ఎవరు తీసేస్తారనేది కాదు ఇప్పుడు సమస్య. బిగ్ బాస్ ఎవరిని చేయాలనుకున్నదే సమస్య. ఎవరినైనా తీసేస్తారంటే ఛాన్సెస్ వచ్చేసి హౌస్ మేట్స్ చేతిలో పెడతారు. హౌస్ మేట్స్ చేతిలో పెడితే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసేయచ్చు. కానీ అలా పెడతారా? తీరా ఇద్దరు ఉన్నాక మీలో మీరు డిస్కషన్ చేసుకొని మీలో ఒకరి సెలక్షన్ చేసుకొని అని చెప్తే కథ వేరేలా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఎలా టర్న్ తీస్తాడు? మన తనూజ వస్తాడా? లేదు మళ్ళీ కెప్టెన్ అయ్యి, కాకపోతే కెప్టెన్ అవడానికి మన సుమన్ కూడా ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే నేను గౌరవ్లో ఇన్నాళ్ళు అయినాను, కానీ నాకు అది కెప్టెన్షిప్లో లేదు. అంత డామినేషన్ అంతా గౌరవ్ దగ్గర అతనే తీసుకున్నాడు, నాది లేదు అని చెప్పుకోవడానికి కూడా మన సుమన్కు ఉంటుంది. కానీ సుమన్ చెప్తాడా? లేదు, ఇంతవరకు కాలేదు, తనూజకి ఇచ్చేస్తానని త్యాగం చేసి త్యాగశీలి వన్నాని అని త్యాగం చేస్తాడా? ఈరోజు మాత్రం ఎపిసోడ్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, అదిరిపోతుంది. ఇలాంటి అప్డేట్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్.